కుటుంబ యజమాని రాత్రి కష్టపడి చివరిగా ఆ మొత్తం అయిపోతుంది నిరంతరం ఉద్యమానికి ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన తమ్ముడు శివాజీ కృష్ణ గారు హైదరాబాద్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర దాదాపు 7 సంవత్సరాలుగా అనేక పోరాటాలతో భాగంగా ఈరోజు ఈ ముఖ్యంగా రావడం నరసింహ గారికి అభినందనలు. అదేవిధంగా మన వర్కింగ్ అధ్యక్షుడు మన ఎమ్మడి ఉంటాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు పుస్తకం గట్టి గుండెని ఎప్పటి కూడా మానవుడు ఆయన కేసీఆర్ సంతోషం. నూతనంగా బీఎస్పీ పార్టీలో రాష్ట్ర బాధ్యత చేపట్టిన రాష్ట్ర అధికారులకి శంకరయ్య గారికి దాదాపు నాతో పాటుగా 2006 నుంచి మొదటి నుంచి పనిచేసి జిల్లా అధ్యక్షుడై డివిజన్ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు ప్రస్తుత కౌన్సిలర్ జిల్లాలో బీజేపీ అధ్యక్షుడు ఇచ్చిన తమ్ముడు నారాయణ గారికి ఈ కార్యక్రమానికి బీజేపీ వైఎఫ్ యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తమ్ముడు రమేష్ గారికి మాజీ మండల అధ్యక్షుడు ఇంకా విజయ్ గారికి నాయకులకు మండల అధ్యక్షుడు ఇతరులందరికీ పేరు పేరున సమయం చాలా ఎక్కువైంది. అందరూ ఎదురు చూపలేదంటే ఇంటికి ఎప్పుడు పోవాలని కొంతమంది ఎదుర్కొని కొంతమంది పెద్దలు కనుగొడాలని ఎదురు చూపి అంటే ఈ సమస్యలు ఇక్కడే కాదు 20-25 ఏళ్ళ నుంచి సమస్య జరుగుతుంది. అందరూ మీటింగ్ పెట్టి అందరూ వెళ్ళిపోయినాక నాకు ఇస్తారు నా మాట ఇస్తారు. అయితే ఈసారి వచ్చేసారి మాత్రం ఫస్ట్ నేను నా ఆలోచన ఏంటంటే కాకుండా ఏదైతే అక్రమ పోరాట సమితిని మరో బాధ్యతలు విదేశీలు మన టైటిల్ ఏదైతే ఉందో రాజ్యాధికార దిశలో ఆత్మగౌరవం సామాజిక పోరాటంలో ముందుండి ఉద్యమాన్ని నడిపించే వాళ్ళకు ముందు అవకాశం ఇవ్వాలని నాకేం రాలేదు. ఈరోజు కోడిగంటి నరసింహ మాట్లాడుతుంది అద్భుతమైన ఆలోచన ఒక మాట ఆయన గరిష్టాలకు నేను చేసే కార్యక్రమాలు ఇవి అని చెప్తూనే ఉద్యమానికి పిలుపునిస్తున్నాడు. ఈరోజు ఈరప్ప మాట్లాడుతున్నాడు 7 సంవత్సరాలు ఆయనే ఉండాలా అధ్యక్షుడు నేను ఉండకూడదా, నేను అప్పటి నుంచి ఉన్నా మొదటి నుంచి నేను ఒక చేస్తాను, నాకు పర్మిషన్ ఇవ్వండి, నాకు అవకాశం ఇస్తే 33 జిల్లాల సభలు పెట్టి నేను పెద్ద బహిరంగ సభ పెడతాను ప్రకటిస్తున్నాను. ఈ పోటీతత్వం ఉండాల్సింది. ఇంకో మిత్రుడు మాట్లాడు ఎక్కడో పోయి రాష్ట్రంలో పదవులు ఇచ్చిన వర్కింగ్ అధ్యక్షుడు మామూలు కాదు. ఒక కర్ణాటక 4 జిల్లాలు 6 జిల్లాలకు ఇన్ఛార్జిగా రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడిగా వేసి పంపించాం. మన తెలంగాణకే కాదు కర్ణాటక రాష్ట్రానికి సమయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. అయితే తమ్ముడు
జిల్లా అధ్యక్షుడు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయిందన్నా యథార్థంగా నాకు సారు కొత్తగా నూతనకం చేయండి అని ఆయన చెప్తున్నాడు. రైతుగా ఒక వాస్తవమే. ఒక వాస్తవం ఏంటంటే పీఠాధిపతులాగా ఉండకూడదు, ఆదర్శప్రాయంగా ఉండాలి. అదేవిధంగా కాశీరాం నేనే ముఖ్యమంత్రి కావాలంటే మాయావతి ఏది కాదు. కాశీరాం నేనే ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఆయన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర వేసుడు, ఆల్ సైకిల్ యాత్ర వేసి పెద్ద ఉద్యమాన్ని నిర్మించి పెద్ద పార్టీని నిర్మించింది. ఏ పార్టీని? బహుజన్ సమాజ్ పార్టీ నిర్మించింది. ఆ బహుజన్ సమాజ్ పార్టీ నిర్మించడానికి కారణం, ఆ కారణాలు ఏమున్నాయి? ఓహో, బిఎస్పీ పార్టీ నిర్మించాలంటే నాకు లక్ష్యం కావాలి. ఏ లక్ష్యం? మనకు బిఎస్4 అని ఒక విద్యార్థి సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేసింది. బిఎస్4 అంటే అదేవిధంగా బాంబ్సెప్ సంస్థ, ఉద్యోగస్తుల సంస్థని నిధుల కొరకు ఈరోజు మన మిత్రులు కొంతమంది నిధులు ఇవ్వడానికే సమకూర్చడానికి మంచి మాట్లాడు సంతోషం. అంటే ఒక ఉద్యమాన్ని నడిపించాలి, ఒక రాజకీయ పార్టీ నడిపించాలంటే ఉద్యోగస్తులు ఏకం కావాలి. ఆ ఉద్యోగస్తులు నెలకు ఒక 150 1000 ఒక జమ అయితే ఒక ఉద్యమానికి అయితే బాంబ్సెప్ సంస్థ ఏర్పాటు చేశారు. అక్కడ అనేక మహిళా సంఘాలు, అసంఘటిత సంఘాలు, కార్మిక సంఘాలు, కర్షక సంఘాలు, అక్కడ అనేక సంఘాలు ఏర్పాటు చేసి ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేసి అంబేద్కర్ కన్నేసిండు. అంబేద్కర్ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసిండు. కానీ అంబేద్కర్ పార్టీని ఇలా అంబేద్కర్ గొప్పవాడు, ఇలా మా తమ్ముడు దారాశేఖర్ గంటాపదని చెప్పిండు. మనకు చదువును అందించిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఫులే. చదువును అందించిన వ్యక్తి, రిజర్వేషన్ అందించిన వ్యక్తి సాహు మహారాజ్. మనకు హక్కులు, విధులు, అధికారం అందించిన వ్యక్తి అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. రాజ్యాధికారం అందించిన వ్యక్తి, రాజ్యాధికారము కావాలని కావాలనుకున్న వ్యక్తి కాశీరాం. రాజ్యాధికారం కావాలనుకున్న కాశీరాం. కానీ కాశీరాం అనుకుంటే మాయావతి ముఖ్యమంత్రి కాదు. ఈరోజు నేను సంతోషపడుతున్నాను ఇద్దరు వ్యక్తుల మీద, ఈ సభకు ఈ వేదిక మీద చాలా మంది పోటీ పడుతున్నారు. నాకు సంతోషం అనిపించి పోటీతత్వం ఉండాల్సిందే. కానీ 2019లో ఇన్ఛార్జిగా ఈ జిల్లాకు మొత్తం తిరగండి ఏమైతే చేసినామో దాని ప్రధానంగా అశ్వ వెంకటేశ్వరు, విభూతి చంద్రయ్య ప్రధాన ముఖ్యులు. కానీ నేను ఆ మిత్రులను సంతోషపడుతున్నాను, కానీ పోటీ పడతలేరు. నేను అడిగినా ఏదైనా అశ్వ వెంకటేశ్వర నువ్వు తీసుకో పదవి, చంద్రయ్య నువ్వు తీసుకో చంద్రయ్య అన్న. వద్దు, మాకు వద్దు, మేము తిరిగాం, వాడు ఎప్పుడు తెచ్చినా పోతాం, ఎప్పుడే ఉంటాం, కానీ మాకు వద్దు, మా పిల్లలకి ఎవరికి నేను నిజంగా వారిని అధికారం కావాలనుకోను ముందంజలో ఉండాలి. వాళ్ళ అధికారం కావాలనుకుని ముందంజలో ఉంటుంది. ఓకే, అయితే మన సంఘం లక్ష్యం ఏంటి? హక్కుల పోరాట సమితి టైటిల్. ఆ టైటిల్ ఏముంది? అధికారం, రాజ్యాధికారం, అంతిమంగా సామాజిక ఆత్మగౌరవం. అంతిమంగా అధికారం. కులం పునాదుల మీద జాతిని కానీ నీతిని కానీ నిర్మించిన అంబేద్కర్ చెప్పేసి కులం ఒక బేసిక్. కులం ఫైట్ చేయనికే మన మిత్రుడు ఇది విషయం మాట్లాడి మళ్ళీ దాని విషయం పోను. ఒక ఎల్ఐటి బ్యాచ్ తయారు చేయాలి ఒక ఆలోచన మాకు కలిగింది. ఆ ఎల్ఐటి బ్యాచ్ తయారు కావాలంటే యూత్ ఫెడరేషన్ అవసరం లేదు. ఒక రాజకీయ భవిష్యత్తు, రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలంటే యూత్ ఫెడరేషన్, బీజేపీ స్కూల్, పర్సంతికి అప్డేట్ సంఘాలు, యూత్ ఫెడరేషన్ సంఘం ఉంది, స్టూడెంట్ ఫెడరేషన్ ఉంది. చాలా మందికి తెలియకపోవచ్చు. స్టూడెంట్ ఫెడరేషన్, మహిళా ఫెడరేషన్, లాయర్స్ ఫెడరేషన్, ఎంప్లాయీస్ ఫెడరేషన్, అసంఘటిత ఫెడరేషన్, సాంస్కృతిక ఫెడరేషన్, కళాకారుల ఫెడరేషన్, అంటే దాదాపు 5-6 అప్డేట్ సంఘాలు ఉంటుంది. ఈ హక్కుల పోరాట సమితికి ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు పీఠాధిపతులు అయింది. ఒక్కొక్కరికి 7 ఏళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ళు వాళ్ళు ప్రశ్నిస్తూ లేదు. ఎవరైనా ప్రశ్నిస్తాడే అయ్యా కాదు వద్దని చెప్తాడేమో ఈ మనిషి అనేది ఆలోచించో అప్ప అన్నాచిపోతే ఏం చేస్తున్నావు పీక్తాడు కానీ సరే ఇంకా పక్కన వెళ్ళిపోతున్నాడు, పక్కన పోతుండ్రియా అని నేను మాట్లాడదు. ఒక ఆయనకు రాయలసీమ అధికార ప్రతినిధి దాదాపు 2010లో ఇచ్చినాం. ఈ
ఇప్పటికీ అదే అధికార ప్రతినిధులు. ఇప్పటికి 2010 ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు వస్తుంది. ఇక 13 సంవత్సరాలు రాలి ఇప్పటికి అదే అధికారం. ఇక వేరే మార్పు లేదు. ఇంకో ఉపాధ్యక్షుడు ఏడీనుడు ఆయన అంతే వాయిపల్లికి వస్తే అంటాడేమో మనవరి ఆలోచన ఎట్లుంటుంది? ఖచ్చితంగా ఉంటుంది, న్యాయబద్ధంగా ఉంటుంది. మనం ఏమంటే చేస్తాడేమో అని అంతకు వారా ఆయన రాకుండా అయిపోయాడు. లాస్ట్కు అక్కడ ఉన్న జనానికి చైతన్యం కాకుండా నేనే తానే అనే స్థాయికి ఆయన మాట్లాడు. కానీ కాదు కదా, ఒక కోడి ఒక గుడ్లు పెడితే 45 రోజుల్లో పొదుగుతుంది. అది పిల్లలు లేపుతుంది. ఆ పిల్లలు చిన్న పెద్దగా 2 ఏళ్ళ వరకు తల్లేమని ఉంటాయి. అవతల ఉంటుంది ఆ కోడి ఏమో దాని తిప్పలు దాటుకుంటుంది. అంటే ఏ జీవరాశి అంటే ఎవరైనా ఈరోజు కుటుంబ యజమాని 4 పిల్లలు ఉంటే వాళ్ళు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ భార్య భర్తలు వాళ్ళ కుటుంబం ఏర్పాటు చేస్తారు. తన బాధను మర్చిపోయి పోతుంది అంతే కదా. అయితే అధికారం కావాలి, వాళ్ళకి ఆలోచన ఉంది కదా. ఆలోచనకు కూర్చులో ఒకవేళ క్రికెట్ టీం లాగా ఉండాలి. మిత్రుడు నరసింహ చెప్పిండు ఉండాలి. ఎట్లయితే క్రికెట్ టీం ఒకనే క్యాప్టెన్దే కాదు, అన్ని రకాల అందరి బాధ్యత ఉంటేనే సమస్య కృషి చేస్తేనే నాయకత్వం బలోపేతమవుతుంది. మొదటి పోగొడతాం రాజకీయాలు శాస్త్రం. కానీ ఎవరంటే వాళ్ళు ఇక శ్రీరమణ నన్నడా ఏడు నాకు పేరు లేదా పేరు తక్కువ వేసేసి అబ్బా నాకు ఫోటో తక్కువ. మరి ఎవరు అన్నాడుగా కోడియడ్డి నర్సింగ్ కూడా అనగా కోడియడ్డి నర్సింగ్ తక్కువైంది బాధ. మళ్ళీ ఇప్పుడు 2 ఏళ్లకు మనం అధ్యక్షుడు మన తమ్ముడు నారాయణ బాల మీదనే వాళ్ళు ఈరోజు వాస్తవంగా కలిసి ఉద్యోగంలో నాకు ఎందుకులే నాకు చాలా అంటే లేదన్నా నువ్వు రావాలి ఉంటేనే బాగుంటుంది. ఎవరు ఏమనుకున్నా పర్లేదని మిత్రుడు చాలా ఎంకరేజ్ చేసినారు. నువ్వు రావాలి నువ్వు పెట్టు ఏమైనా అనుకున్నావు వచ్చింది బలం వచ్చింది. తర్వాత శేఖర్ హరిబాబా నరసింహ ఆయన హరిబాబా అంటే ఒక 4గురితోనే మన ఉద్యమాన్ని స్టార్ట్. మన 4గురు పిలిస్తే రావాలిగా ఎవరు రానియా మనం అల్లిదో వాళ్ళు సౌమ్యం ముందు తెలియదు కలిసిపోవాలి. ఒక భావం ఉంది మాకు అందరికి. ఎవరిని తక్కువ చేయలేదు. ఒక ఆయన వస్తాడు ఇంకో రకంగా మాట్లాడుతాడు, ఇంకొక ఆయన వస్తాడు ఇంకొక రకంగా మాట్లాడతాడు. అది కాదు, నీకేమైనా పని ఉందా మాట్లాడు. విషయం ఉంటే ఒకవేళ పొరపాటు జరుగుతుందంటే డైరెక్ట్ గా మాట్లాడితే దానికి పరిష్కారం అప్పుడే ఏర్పడుతుంది కదా. మాట్లాడలేదు, హార్ట్గా మాట్లాడుతుంది అనేక విషయాల్లో. అంటే ఈ విధంగా మన సంఘంలో లోపాలున్నా రాజకీయంగా మనం ఎదగాలి. ఏవైతే కాన్సీరామ్ బిఎస్ పార్టీని స్థాపించి పెద్ద మాయావతి ప్రధాన ముఖ్యమంత్రిని చేసిందో ఈరోజు మతపుష్పంగా పార్టీని ఎంఎస్సీ పార్టీ చేసింది, మహాజన సోషలిస్ట్ పార్టీ. ఆయన ఏం చేసాడు? ఆయన విద్యార్థి ఫెడరేషన్, లాయర్స్ ఫెడరేషన్, మహిళా ఫెడరేషన్ అందరూ చేసి కంపేసి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఎంఎస్సీ పార్టీ చేసి ఎందుకు ఒక రాజకీయ లక్ష్యం కొరకు ఎవరి పరంగా ఒక ఎలక్షన్ కమిషన్ కు రిపోర్ట్ చేస్తే వాళ్ళకు ఒక గుర్తు వస్తుంది, ఇలా ఆఫ్ చేస్తుంది. ఎన్నో సంఘాలు చేస్తున్నాయి. మనం కూడా చేయాలని ఒక బౌద్ధ లక్ష్యం మీదనే బహుతరమైన ఒక సుదీర్ఘమైన దూరదృష్టితో ఉన్న లక్ష్యంతోనే మనం యూత్ ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. యూత్ ఫెడరేషన్లో మీరందరూ నాయకులు కావాలని మా కోరిక. ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి, ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మన సమస్యల పట్ల ఎవరు కాదు, మన సమస్యల పట్ల ఫస్ట్ మన సమస్యల పట్ల మనం ఫైర్ అయితే అనేక సంఘాలు కలుస్తాయి. మన సమస్యల పట్ల మనం గప్పుకుంటే మనం చేయలేము. ఆనాడు మనం గప్పుకుంటే అక్కడ కూడా సొంత పెట్టినప్పుడు చాలా మంది చాలా రకాల విమర్శించారు. ఒక్కొక్క ఏరియా పోతే చిన్న పిల్లవాడు రివ్యూ చేస్తాయా. నేను ఎంజీ కాలేజీలో లాస్ట్ సెకండ్ ఇయర్ చేసినప్పుడు చాలా మంది మాట్లాడి అయినా నాకు పట్టుదల ఉంది. వీళ్ళు మాట్లాడింది ఒకటి సొల్లు అను, వీళ్ళు మాట్లాడుతున్న సొల్లు అను. ఎన్ఆర్ఐ ప్రశ్నించుడు వాస్తవ్యాలని వాళ్ళు పెద్ద పెద్ద మాట ఒక చింతరాజని టికెట్ మన బిఎస్సీ పార్టీ టికెట్ కొంచెం మాట్లాడు చింతరాజని బెదిరించు, చింతరాజు బెదిరించుడు ఫోన్ చేసి. అంటే ఇలాంటి ఘటనలో మనం అందరం నిలదొక్కుని ముందుకు వెళ్ళాలి. ఈరోజు మన రాష్ట్రమే కాదు, ఇలా రాయలసీమలో ఆంధ్రలో ఇబ్బంది జరుగుతుంది. ఆంధ్రలో సపోర్ట్ చేస్తున్నాం.
ఇలా మన అక్రమ శబ్దంతో కర్ణాటకలో ఉద్యమం నడుస్తుంది. కర్ణాటకలో, తమిళనాడులో దాదాపు 40 రాష్ట్రాల్లో ఉద్యమం నడుస్తుంది. కాబట్టి ఆ ఉద్యమానికి జాతీయంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందువరకే మనం ఈ రాష్ట్రంలో వేడబృహకరణ ఫెడరేషన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముందర తీసుకుపోయిన విషయంలో మీకు కర్త కర్మ క్రియ ఎన్నికైనా మీ ఎవరైతే ఉంటారో హక్కుల పోరాట సమితి ఆలోచన మేరకే మీరు నడవాల్సిన అవసరం ఉంటుంది. మీ సొంత నిర్ణయాలు చెప్తా ఎవరు మీకు వాళ్ళు తెలియకపోతే మీరు టైం పెట్టండి. మేము రాష్ట్ర నాయకులు ఎవరైనా మనం చూస్తాం, మీకు రాజకీయం నేర్పుతాం, ఎట్లా చేయాలి ఉద్యమాలను నేర్పాలి. ఇప్పుడు మేము మా బాధ్యత ఏంది? మా బాధ్యత మిమ్మల్ని తయారు చేయడమే. మిమ్మల్ని ముఖ్యమంత్రి తయారు చేయాలి, మిమ్మల్ని ఒక్కొక్కరు ఎంపీటీసీ చేయాలి, ఒక్కొక్కరు సర్పంచులు చేయాలి, కౌన్సిలర్ కావాలి. మీరు అంటే ఆ లక్ష్యం వైపు మీరు పోవాలి. మేము అంటే అసలు రాజకీయ పార్టీ గదిలో ఉండకట్టుగా మీరు తయారు కావాలి. ఫస్ట్ మీరు తయారైతేనే అయితే అందువరకే ఆ తయారు కావడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడులాగా అందువరకే దీంట్లో భాగంగానే ఇక్కడ యూత్ ఫెడరేషన్ వనపర్తి జిల్లా నుండి ఎన్నిక కార్యక్రమం చేయడం జరిగింది. ఈ ఎన్నిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చే కొడియేటి నరసింహ మిగతా అందరూ కలిసి ఈరోజు ఈ జిల్లాలో జిల్లా పరిధిలో ఎవరైతే కష్టపడుతున్నారో ఇప్పుడు మన జిల్లా అధ్యక్షుడు ఆయన అధ్యక్షతన, వర్కింగ్ అధ్యక్షుడు అధ్యక్షతన, మన కొడియేటి నరసింహ రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్షతన ఈ కమిటీ నిర్ణయం జరుగుతుంది. నేను చాలా విషయాలు మాట్లాడే సమయం ఉంది, కానీ నేను సమయాన్ని మెయింటైన్ చేస్తా. టైం ఈజ్ గోల్డ్. 11 గంటలకు టైం వచ్చింటే నేను ఒక గంట మాట్లాడాను కానీ టైం మిస్ అయింది. ఇప్పుడు వచ్చింది ఇట్లా సరే ఏది ఏమైనప్పుడు లేదు అని అడ్జస్ట్మెంట్ చేసుకొని ముందరికి అవసరం ఉంది. ఇంకా ఏ రాష్ట్రం ఎక్కడైనా పర్లేదు, నేను త్వరలోనే ఒక రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయాలని అనుకున్నాను. అది వాళ్ళకి నేనేం చెప్తున్నంటే పని చేస్తాను వాళ్ళకి అయిద్దాం, కానీ ఇంటికాడ ఇంట్లో కూర్చున్నట్టు మాత్రం నేను అసలు ఒప్పుకోను. మన సంఘం వరకు పాటు పట్టుకొని ప్రయాణిస్తాను, కానీ నేను వేరే సంఘంలో పోయి నేను రోజే బ్యాచ్ అయ్యి నేను దాన్ని తిరుగుతానే మాత్రం వీళ్ళు ఏంటి లెటర్ ఇచ్చేస్తా. ఆయనకి ఆయన చేస్తాడు నరసింహ ఖచ్చితంగా ఫస్ట్ మన జాతి మరొకరు తర్వాత కానీ మననే విస్మరించకుండా మన జాతి ఇలా ఏమైందా రాష్ట్ర నాయకులకు ఉత్తర రాయమన్నా వచ్చి వేదిక మీద కూర్చోవచ్చు కదా. వాళ్ళు ఏ ఉద్యమాలు చేస్తారు, వాళ్ళ జీవితం అంతేనంగా పట్టుదల నేను పరిచయం పెడతారు. అంటే కాదు రావాలి మాట్లాడాలి. ఇలా మన రాష్ట్ర అధ్యక్షుడు బిఎస్పీ పార్టీలకు జైన్ అయ్యి మునుగోడులో జైన్ అయ్యి డ్యాన్స్ చేసిండు. చేసినా అసలు చూసిన మన ఆయన వచ్చి సరే ఆయన నచ్చింది పోయాడు, మనకు భావాలు నచ్చితే పోయాడు. దాని నీకు భావాలు నచ్చవచ్చు పోవచ్చు, రావాలేదా? రాకుండా ఎన్ని రోజులు అంటే చెరువు మీద పొంగ పంచం కట్టుకుంటుందో దానికి వెనుక చూస్తామని ఒక ఈ మిగతా ప్రారంభానికి మన రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. మిగతా కార్యక్రమం